మిమ్మల్ని రోజు ఎక్కాలు రోజు వేసుకొని రండిరా, రోజు చదువుకొని రండిరా, 1-2 సార్లు ఎక్కాలు ఎందుకు చెప్పిస్తామో తెలుసా? మీకు తెలియదు కదా. ఎట్లాంటి వ్యక్తి అయినా సరే, ఎట్లాంటి మనిషి అయినా సరే, రామనాథ్ మాస్టర్ గారు కావచ్చు, నేను కావచ్చు, మాధవి మేడం గారు కావచ్చు, ఈ మాధవి మేడం గారు కావచ్చు, లెక్కల మాస్టర్ గారు కావచ్చు, లాయర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఎంతటి వాళ్ళైనా సరే ప్రతి 3 నెలలకు ఒకసారి మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే తెలుసుకున్నవన్నీ మర్చిపోతుంది. ఏదైతే మళ్ళా రిపీట్ చెయ్యమో అది మర్చిపోతుంది మన బ్రెయిన్. అందుకనే మనం రోజు కూడా ఈ ఎక్కాలు రోజు వేసుకొని రండిరా, రోజు ఎక్కాలు చెప్పండిరా, రోజు ఎక్కాలు నేర్చుకోండి, రోజు ఆలు రాసుకొని రండి అని రోజు మేము చెప్పేది. ఎందుకంటే కంటిన్యూషన్గా చేస్తూ ఉండటం వల్ల ఎట్లాంటిదైనా సరే మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోగలుగుతాం. అందుకనే మనం ప్రతిరోజు కూడా ఇవాళేమి నేర్చుకున్నాయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ రిపీట్ చేస్తాం. నిన్న చెప్పుకున్న పాఠాన్ని మళ్ళీ ఇంకొకసారి చదివి అన్నీ గుర్తుకు తెచ్చుకుంటాం. 1 నెల 2 నెలలు కంప్లీట్గా మనం చదవటం ఆపేసామంటే ఈ ఎక్కాలు మర్చిపోతాం, లాస్ట్కి మనం చదవటం కూడా మర్చిపోతాం. అందువలన ఎప్పుడు కూడా ఈ రిపిటేషన్ అనేది కంటిన్యూషన్గా ఉండాలి. ఎప్పుడు ప్రతిరోజు ఆలు కానీ ఆలు వచ్చినా సరే అవి డైలీ కంటిన్యూషన్గా వేస్తూ ఉండాలి. అట్లానే ఎక్కాలు వేస్తూ ఉండాలి. ఒకవేళ మీరు ఈ ఎక్కాలు 20 ఎక్కాలు ఈ సంవత్సరం బాగా వస్తాయి, ఒక 3 నెలలు అసలు చదవకుండా ఉన్నారనుకోండి మొత్తం మర్చిపోతాం. మళ్ళీ 2వ ఎక్కం దగ్గర నుంచి మళ్ళీ మొదలు పెట్టాలా, మళ్ళీ చదవాలా. అందువలన మనం ఎప్పటికప్పుడు ఇవి రీకాల్ చేసుకుంటూ ఉంటే మనం ఏ విషయాన్ని కూడా ఇక మర్చిపోమన్నమాట. ఓకేనా? ఇక అందరూ అట్లా చేస్తారా మీరు? నెక్స్ట్ మళ్ళీ చెప్పండి.